వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చి అది ఎంతో కాదు, ఎన్టీఆర్ ప్రశాంత్ నీలు మూవీ నుంచి మరొక మంచి విశేషం ఒకటి అందిందనమాట. అప్డేట్ వచ్చింది. అదేంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఇటు ఎన్టీఆర్ అటు నీల్ స్టైల్ కలిసి రూపొందుతోందని టాక్. ఇందులో ఎన్టీఆర్ వెరైటీ గెటప్లో కనిపించనున్నారని సమాచారం అయితే అందిందనమాట. జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఇమేజ్కు తగ్గట్టుగా పయనిస్తూనే తనదైన బాణీ పలికించడాన్ని ప్రశాంత్ నీలు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా వారిద్దరి కలయికలలో రూపొందుతున్న చిత్రంలో ఎన్టీఆర్ను ఓ డిఫరెంట్ గెటప్లో చూపించాలని ప్రశాంత్ నీలు తప్పిస్తున్నారంట. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ను కూడా డైరెక్టర్ ఈ మూవీలో జోడించనున్నారని తెలుస్తోంది. నటరత్న ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. ఆ ఖ్యాతిని అనుసరించే నటరత్న నటవారసుడు బాలకృష్ణ సైతం పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు. నందమూరి నటవంశంలో 3వ తరం స్టార్గా వెలుగుతున్న జూనియర్ కూడా ఆరంభంలో కొన్ని పౌరాణిక పాత్రలు ధరించారు. అసలు ఎన్టీఆర్ తెరపై తొలిసారి కనిపించిందే పౌరాణిక పాత్రలో కావడం విశేషం. నటరత్న నటించిన దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వర్షన్లో బాలభరతునిగా నటించాడు. జూనియర్ ఆ తర్వాత రామాయణంలో రాముని పాత్రతో పూర్తి స్థాయిలో అభినయించాడు. తారక్ అందువల్ల ఎన్టీఆర్ను ప్రశాంత్ నీలు ఓ మైథాలజికల్ గెటప్లో ప్రెజెంట్ చేయబోతున్నారని టాక్ అయితే వస్తుంది. తన తరంలో తారక్ స్పెషల్. అందరూ బాలలతో గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి తెరకెక్కించిన రామాయణంలో శ్రీరామునిగా నటించి బాలుడే అయినా బలా అనిపించాడు జూనియర్ ఎన్టీఆర్. తర్వాత భక్త మార్కండయ్య టీవీ సీరియల్లోనూ టైటిల్ రోల్లో అలరించాడు తారక్. ఆపై తన సూపర్ డూపర్ హిట్ యమదొంగలో యంగ్ యమునిగా ఎన్టీఆర్ అభినయించిన తీరు అనితర సాధ్యంగా నిలిచింది. తన తరం హీరోల్లో ఎక్కువగా పౌరాణిక పురాణ పాత్రలు పోషించిన ఎన్టీఆర్ రాబోయే సినిమాలోనూ ఓ మైథాలజికల్ గెటప్లో కనిపిస్తారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరం అంటుతోంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ తమదైన బాణీ పలికిస్తూ తమ ఫ్యాంటసీ స్టోరీస్లో పౌరాణిక పాత్రలు చొప్పిస్తున్నారు. కొందరు స్పెషల్ గెటప్స్లో తమ హీరోలను మైథాలజికల్ గెటప్స్లో చూపిస్తున్నారు. ఈ మధ్య కల్కి 2898లో ఏడీలో భారతంలోని కర్ణుని పాత్రలో ప్రభాస్ అర్జునిగా విజయ్ దేవరకొండ కనిపించారు. రాబోయే రాజమౌళి వారణాసి చిత్రంలో శ్రీరామునిగా మహేష్ బాబు కనిపిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీలు మూవీలో హీరో ఓ మైథాలజికల్ గెటప్లో తలక్కుమంటాడని టాకు. మరి ఇది ఇప్పటికే శ్రీరామ, మార్కండేయ, యువ యమ పాత్రల్లో మెప్పించిన తారక్ రాబోయే చిత్రంలో ఏ పురాణ పాత్రలో అలరిస్తారో చూడాల్సింది ఉందన్నమాట. ఇదండి మన ఎన్టీఆర్కి సంబంధించిన మూవీ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ఇంకా ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.